రాజధాని రింగ్ రోడ్డుపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చ. మరొక 2723 కోట్ల పనులకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. అమరావతి పనుల్ని పరుగులు పెట్టించే పనిలో చంద్రబాబు 1.18 లక్షల టిట్కో ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశం. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పర్యటన. గొడవర్రు గ్రామంలో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పరిశీలన. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహణ. భోగాపురం అంతర్జాతీయ నిర్మాణ పనుల్ని నిర్దిష్ట కాల పరిమితిలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకి సూచన. అమరావతి నిర్మాణ పనులకి మరొక 2723 కోట్ల పనులకి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని రింగ్ రోడ్డుపై అధికారులతో చర్చించారు. 1.18 లక్షల టిట్కో ఇళ్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. తాజాగా అమరావతిలో మరొక 2723 కోట్ల పనులకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిట్కో ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరొక వైపు ఇప్పటివరకు 47,288 కోట్ల విలువైన పనులకి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో రోడ్డు నాణ్యతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. అధికారులను అడిగి పనులు జరుగుతున్న తీరుని తెలుసుకున్నారు. అనంతరం అధికారులకి పలు సూచనలు జారీ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో పర్యటించారు. పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గొడవర్రు గ్రామం మీదుగా తొట్ల వల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అధికారుల్ని అడిగి పనులు జరుగుతున్న తీరుని తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ బీటీ రోడ్డు 3 లేయర్ల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. అడుగు మేర రోడ్డును తవ్వి తీసిన శాంపిల్స్ ని పరీక్షించారు. అనంతరం అధికారులకి పలు సూచనలు చేశారు. స్కారిఫైయింగ్ చేసిన తర్వాత మెటల్స్ అన్ని తీసుకొని మనం స్కారిఫైయింగ్ చేసిన ఏరియా అది ఇప్పుడు తుడుస్తుందా కనబడదు సార్. ఇంకా అంటే అప్పుడు రెసిడ్యుయల్ ఏముంటది, చెక్కేసి అనేది స్కారిఫైయింగ్ అంటారు సార్. చెక్కేసి దానిపైన మనం వేరియస్ గ్రెడేషన్ లో మెటల్స్ వేసేసి దానికి కొంచెం వాటర్ కలిపేసి బాగా కాంపాక్ట్ చేస్తాం సార్. అది మనకి ఇప్పుడు కనిపిస్తుండేది దట్ WMM లేయర్ సార్. దానికి ఇప్పుడు పైకి ఎంత వచ్చింది? 75 వచ్చిందా? ఇక్కడ 0.0 మధ్యలో సార్ ఇది చూడండి సార్, ఇది 70, ఇది 80 సార్. మధ్యలో హాఫ్ ఇక్కడికి 75. ఎంత వేసారు అది? 22 సెంటీమీటర్. ఎంత ఉంటుంది? అడుగుతున్నారు ఎంత ఉంటుంది లోపల? 225 సార్, 22 సెంటీమీటర్లు. ఇది పైది ఇప్పుడు తీసింది సార్, ఇప్పుడు 75 సార్, 3 ఇంచులు సార్. అది 9 ఇంచులు సార్. పెద్ద చేస్తే కానీ అంత డెప్త్ వెళ్ళదు సార్. ఓకే అవుతుంది. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం బాబు అన్న వద్దు. 2-3 ఇంచులు కొట్టండి. 2 ఇంచులు కొట్టండి. అక్కడే కొట్టండి. అక్కడ కొట్టండి. సార్ దాన్ని సివ్ పెట్టి కొట్టబోదు సార్. సీవ్స్ ఎక్కడ ఉన్నాయి? ఒకసారి సీవ్స్ వీలైతే సీవ్స్ తెప్పించండి. ఈ ఎక్సైజన్ ఎటువంటి మెడిషన్ చేస్తాను సార్. ఈ వెట్ మిక్స్ మీద కంకర్లో కొట్టండి 53 mm సీవ్లో సార్. అంటే జస్ట్
50 ఆ డయామీటర్. సో మనకు ఇప్పుడు దాంట్లో పాసింగ్ టెస్ట్ మనం 3 కన్నా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ నిర్మాణ పనుల్ని నిర్దిష్ట కాల పరిమితికి లోబడి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖలు, ఏజెన్సీలకు సూచించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం సీఎస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతంగా సకాలంలో పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా కస్టమ్స్ బ్యూరో, ఇమిగ్రేషన్, సీఐఎస్ఎఫ్, భద్రత, ఆరోగ్య తదితర శాఖల పరంగా చేపట్టవలసిన ఏర్పాట్లని చర్చించారు. ఈ సమావేశంలో కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్, ఆదిత్య పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పౌర విమానయాన సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణలు 3వ రోజు కొనసాగుతూ ఉన్నాయి. భవానీలో పెద్ద సంఖ్యలో కాలినడకన తరలి వస్తూ ఉన్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మధుబాబు సూచించారు. ఈ మేరకు గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలను దూరం చేసిందని తెలియజేశారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా నగర ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మధుబాబు జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి కార్మికులు పంచారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు తీసివేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు అమ్మఒడి అయితేనే కానీ, వికలాంగుల పెన్షన్ అయితే కానీ, వితంతుల పెన్షన్ అయితేనే కానీ, అలాగే మా రేషన్ కార్డులో మా తల్లిదండ్రులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ వృద్ధా పెన్షను ఇవి కూడా తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అయితే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో తిరిగి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి దాదాపు 3 నెలల కాలం గడిచినప్పటికి కూడా అసెంబ్లీలు కూడా జరిగినాయి 2 సార్లు ఏమో. అయినప్పటికి కూడా ఈ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈ సంక్షేమ పథకాలు వర్తింపజేయట్లేదు. అంటే నేను అంటుంది ఏంటంటే, గత ప్రభుత్వం ఎట్లయితే మోసం చేసిందో అవుట్సోర్సింగ్ కార్మికులు దాదాపు 2,50,000 మంది అన్ని డిపార్ట్మెంట్లలో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో 2,50,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎప్పుడు కూడా అంతకుముందు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కావచ్చు, వేరే ప్రభుత్వం కావచ్చు, ఏది కూడా ఈ సంక్షేమ పథకాలు అనేవి తీసేయాల. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అవుట్సోర్సింగ్ కార్మికులందరూ తీసేయటం వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ, వికలాంగులు అయితే వాళ్ళకి పెన్షన్ రాకపోవటం అయితే కానీ, భర్తలు చనిపోతే వితంతులుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ చాలీచాలన జీతాలతో ఆ సంక్షేమ పథకాలు కూడా లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబాలు చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాయి. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలన్నీ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా వర్తింపజేయాలని చెప్పి, అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలాగే ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి ముందు ఇక్కడ గుంటూరు నగరంలో ఉన్న ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు కూడా వినతిపత్రం ద్వారా మా ఈ విన్నపాన్ని అందజేసి వాళ్ళు కూడా అసెంబ్లీలో మాట్లాడి మాకు ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా కృషి చేస్తారని చెప్పి నమ్మకంతో ఉన్నాం. ఈ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, వెంటనే మరొకసారి చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా వర్తింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాలం మారుతున్న కొద్దీ ఆర్థికపరమైన నేరాలు పెరిగిపోతున్నాయి. సొంత కుటుంబ సభ్యులను సైతం మోసం చేస్తూ అక్రమ సంపాదనకి పాల్పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుపేటకు చెందిన శ్రీకాకుళం తులసమ్మ అనే వృద్ధురాలు తనకు సాయం చేయాలని కోరుతూ సోమవారం రాడిపేటలో నిరసన చేపట్టింది.
సోదరుడి దుకాణం వద్ద ఆందోళన జరిపింది. ఇంతలో పోలీసులు ప్రవేశించి ఇరువురిని అరండల్పేట పోలీస్ స్టేషన్కి తరలించారు. తన సోదరుడిని నమ్మి పూర్తిగా మోసపోయానని, తనకి రావాల్సిన డబ్బులు ఇప్పించారంటూ ఆ వృద్ధురాలు వేడుకుంటుంది. ఏం జరిగింది? అసలు 33.5 ఇయ్యాలండి. ఎవరు? మా తమ్ముడు తాడేపల్లి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మా అబ్బాయి చచ్చిపోయిన తర్వాత 15 నెలలు అయితే అక్క నీ కాగితాలు అంగడి ఇస్తాను అక్క అన్నాడు. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. 33 లక్షల 33.5. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? ఇల్లు కట్టుకోవాలంటే నమ్మకం మీద ఇచ్చాను. సొంత తమ్ముడా? సొంత తమ్ముడే. ఇట్ట మోసం చేస్తాడని అనుకోలేదు. కాగితాలు ఉన్నాయి లాకర్లో అన్ని అబద్ధమే. నేను చేస్తా ప్రమాణం 3 ఆడపిల్లల మీద ఆయన చేయమని రాసిచ్చాడు. రాసిచ్చి లాకర్లో పెట్టారని అబద్ధం ఆడుతున్నాడు. అన్ని అబద్ధమే. ఏ ఒట్టు పెట్టావు ఒట్టు నా పిల్లడు చచ్చిపోతే 2 నెలలు అయితే సంవత్సరం అయింది అయ్యా డబ్బులు ఇవ్వంటే నువ్వు చచ్చేదాన్ని నీకు డబ్బులు ఎందుకు అన్నాడు. నన్ను చూపించుకుంటున్నారు. 2 నెలల నుంచి హాస్పిటల్ చూపించుకుంటున్నాను. నేను ఆడ తెచ్చేదాన్ని వాళ్ళు కూడైతే పెట్టడం కానీ డబ్బులు తేలేను. నీ కూతురు నేనేం చేయమంటాను లేని వాళ్ళు చూపించుకుంటాను. మీకెందుకు ఇవ్వాలి ఆడపిల్లలకి మేము కూరకి ఇవ్వాలి కానీ మా అక్క సొమ్ము అంటున్నారు. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నావు తల్లి? నాకు డబ్బులు కావాలండి. పోలీసుల దగ్గరికి వెళ్ళావా? పోలీసులు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? ఒకటి ఇస్తామని అన్నారు అని చెప్పి వాళ్ళని అట్నే వాళ్ళని పిలుస్తాం అట్ట రికమెండేషన్లోనే మానేశాడు. ఒక మాల వచ్చాడు మళ్ళీ రాలేదు. కోర్టు ఎప్పుకో అంటున్నాడు. సరే. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సైబర్ నేరాలపై శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమైన నేపథ్యంలో నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయని తెలియజేశారు. వృత్తి వ్యాపార రీత్యా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు నానాటికి పెరిగి ఆర్థికంగా అనేక మంది నష్టపోతున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థికపరమైన నేరాలు పెరిగిపోతున్నందున సైబర్ నేరగాళ్ల పట్ల నిఘాను పెంచుతామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్కి ఆదేశాన్ని జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యల్ని మీడియాకు తెలిపారు. ఈరోజు నేను పత్రిక ముందు రావడానికి కారణం నా పేరు పచ్చంగడేశ్వర్లు. నేను 2010లో సంగడగుంట ఏరియాలో 4 ఎకరాల 20 సెంట్లు భూమి కొనుగోలు చేశాను. తర్వాత ధర్మేలో నేను ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉండగా నేను కరోనా సమయంలో కొన్ని ఇబ్బందులు అయ్యి నా పిల్లగాడు చనిపోవడం, నా కరోనా రావడం వల్ల నేను నా పొలం దగ్గరికి వెళ్ళకపోయాను. ఈ క్రమంలో నాకు అమ్మిన వ్యక్తి అక్కడ ఉన్న కుంభ ఆదినారాయణ కొంతమంది రౌడీలు కలిసి నా భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత నేను లాలాపేట పోలీసు వారి దగ్గరికి వెళ్ళి నా భూమిని కొంతమంది ఆక్రమించుకొని కుంభ ఆదినారాయణ సాగు చేస్తున్నారని చెప్పగా వాళ్ళు సివిల్ వారిని కోర్టుకు వెళ్ళమని చెప్పినారు. నేను అంతటా కోర్టుకు వెళ్ళి వాళ్ళందరూ మీద దావా వేశాను. జిల్లా 3వ అదనపు జిల్లా కోర్టు వారు విచారించి నాకు 2023 నాడు పర్మిట్ ఇంజక్షన్ డిగ్రీ ఇచ్చినారు. తర్వాత మళ్ళా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పోలీసు రక్షణ కావాలని చెప్పి మళ్ళీ నేను 3వ జిల్లా అదనపు జడ్జి గారికి మళ్ళీ యూపీ దాఖలు చేశాను. తర్వాత జిల్లా జడ్జి గారు నాకు పోలీసు రక్షణ కల్పించి సేమ్ చుట్టూరు ఫినిషింగ్ వేసుకోవడానికి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ తీసుకొని నేను లాలాపేట పోలీసు సీఐ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు పోలీసు వారు రక్షణ కోర్టు వారు రక్షణ ఇచ్చారు, నాకు పోలీసు రక్షణ కల్పించండి, నా సేను కాపాడుకుంటానంటే ఇది చెల్లదు, కోర్టు ఇచ్చిన వారు చెల్లదు, నా పేరు రాసి శివప్రసాద్ అని నా పేరు రాసి తీసుకొస్తేనే నీకు రక్షణ కల్పిస్తా, లేకపోతే ఇవ్వనని చెప్పి వాదిస్తుండగా ఈరోజు కుంభ ఆదినారాయణ అని అనుచరులు రౌడీలు ఎవరో మొత్తానికి 10 మంది వచ్చారు. రాంగలే శేఖర్ వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ ముందు నా కొడక నువ్వు పొలం ఎట్టుకున్నావు, ఎవరి దగ్గర కొన్నావు, నువ్వు విచారించి నువ్వు అక్రమాస్తులంతా విచారిస్తే నీ ఎంతో తేలుస్తా అని చెప్పి తిట్టగా నేను ఏమో సమాధానం చెప్పకుండా బయటకు వచ్చాను. నేను బయటకు రాగలేనే వాళ్ళు కూడా బయటకు వచ్చి నా చొక్కా పట్టుకొని ఒక అతను కత్తి తీసుకొని బెదిరించాడు. నువ్వు గుంటూరులో ఉంటే మాత్రం నేను హత్య చేస్తాను, శేఖర్ సపోర్ట్ మాకు ఉంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి బయటకు పంపించాడు. సరే మేము మరి చేనులోకి పోవట్లేదు, వాళ్ళు చేనులోకి వెళ్ళి వాళ్ళు చేను బాగా చెప్తూ షెడ్ వేశారు. వాళ్ళకి ఏ విధంగా డాక్యుమెంట్స్ ఉంది, వాళ్ళ చేనులోకి వాళ్ళకి ఏ విధంగా హక్కు వచ్చిందని చెప్పి నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారికి నేను అర్జీ పెట్టాను. దీని మీద నా పొలం మీద విచారణ జరిపించండి, పై అధికారులతో విచారణ జరిపించి నాకు న్యాయం చేకూర్చమని చెప్పా. మరి తోకలు శోభారాణి, తోకలు వరలక్ష్మి ఈ పొలం ఏ విధంగా
దొంగ డాక్యుమెంట్ సృష్టించి అమ్ముతున్నారని చెప్పి దీని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పి ఎస్పీ గారిని కలిసి అలా అర్జీ ఇచ్చాను. కాబట్టి ఈ రోజు నుంచైనా సీఏ గారిని కాకుండా డిఎస్పీ గారి చేత విచారణ జరిపించి నాకు నా కుటుంబానికి నాకు ప్రాణాన్ని ఉంది. సీఏ గారు కేవలం కావాలని పాతకుంట పోలీస్ స్టేషన్లో పెట్టారు, లాలపాట్లో పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ మూల అరండాలపాటు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. వాళ్ళు పెడితేమో క్రిమినల్ కేసా, నేను పెడితే సివిల్ కేసు అన్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఒకే చట్టం ఒకే పోలీస్ స్టేషన్ ఇన్ని రకాలుగా ఉంటుందా? కాబట్టి దయచేసి ఎస్పీగా నా యందుంచి నాపై విచారణ జరిపించి నాకు న్యాయం చేకూర్చాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించారు. ప్రజల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు తెలిపారు. గతంలో మూసివేయడం జరిగినది. ఇది ముతవల్లి కలీంబేగ్ వాళ్ళ నాన్న అజీంబేగ్ గారు గతంలో మూసేశారు. దానినే ప్రారంభించామని చెప్పి ఎన్నో అర్జీలు పెట్టడం జరిగినాక వక్ఫ్ బోర్డులో వాళ్ళు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు వాళ్ళు లెటర్ కూడా ఇవ్వడం జరిగినది, గ్రాంట్ పర్మిషన్ అని చెప్పినా ఇప్పుడు దాకా అది పని జరగటం లేదు. చేయమని చెప్పి మద్రసాని నేను కోరుకుంటున్నాను. ఎందుకు మూసేశారు సార్? గతంలో ఖర్చు ఎక్కువైపోయింది, అది ఇది అని చెప్పి ఆదాయం ఉన్నా కావాలని మూసేశారు. మరి ఇది మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేదా? ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుని వెళ్ళాం. ఆయన పిలిపించి మాట్లాడతామని చెప్పారు. చెప్పారు కానీ ఇంకా రెస్పాన్స్ ఏం రాలేదు. అందులో మళ్ళీ అర్జీ పెట్టడానికి స్పందనలో వచ్చి మళ్ళీ అర్జీ పెట్టాను. ఏమన్నారు మేడం గారు? కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారు నేను ఇప్పుడు పరిశీలించి నేను చేస్తానని చెప్పారు. చేయడం జరిగినది. రైట్, ఓకే. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఢిల్లీ రైతు పోరాటానికి మద్దతుగా, అదేవిధంగా పోరాటం చేస్తున్న రైతుల మీద, మహిళల మీద హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు, ప్రభుత్వం దమనకాండను నిరసిస్తూ, అదేవిధంగా మద్దతు ధరల చట్టం కోసం జాతీయ నాయకుడు 25 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాడు, జగత్ సింగ్ దౌలాలా. అతని యొక్క దీక్షను సుప్రీంకోర్టు మద్దతు తెలుపుతూ అతని యొక్క డిమాండ్ అంటే నెరవేర్చి అతని దీక్ష విరమణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేశాడు ఆ రోజు. ఇవాళ దొడ్డిదారులో మరొక రూపంలో 3 వ్యవసాయ చట్టాల పేరు కాకుండా మరో పేరు పెట్టి ఇవాళ జాతీయ అగ్రికల్చర్ కమిషన్ పేరుతోటి వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ మొత్తం కూడా ధ్వంసం చేసే విధంగా, ఆ మార్కెటింగ్లో భవిష్యత్తులో రుసు వసూలు చేసే విధంగా, అదే రైతులకి మద్దతు ధర లేకుండా ఉండే విధంగా ఇవాళ మార్కెటింగ్ వ్యవస్థ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం, దానికి సంబంధించిన డిమాండ్స్ కూడా ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి కూడా మెమరాండం కూడా ఒకటి అర్జీ ఇవ్వటం జరిగింది. ఏదైతే నూతన మార్కెట్ చట్టాన్ని తీసుకొచ్చారో ఒక కాపీని కూడా దగ్ధం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఢిల్లీ రైతు పోవటం ఇంకా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మద్దతు ధరల చట్టం వచ్చేంతవరకు కూడా రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఐక్యకార్యంతో రైతాంగ ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి. గతంలో నరేంద్ర మోడీ 2014లో అధికారం వచ్చినాక 2014, 2019, 2024 రైతుని రెట్టింపు ఆదాయం చేస్తామని చెప్పి ఆయన రాజకీయ ప్రధాని అయ్యాడు. స్వామినాథన్ కమిషన్ అమలు జరుపుతాము, రైతులకు గిట్టుబాటు రేట్లు కల్పిస్తాము, అన్ని పంటలకు మద్దతు రేటు కల్పిస్తాము, రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి వాగ్దానాలు చేశాడు. 13 నెలలు ఢిల్లీలో పోరాటం చేస్తే నరేంద్ర మోడీ గారు రైతుల కాళ్లకు క్షమాపణ చెప్పి నీ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకుంటామని ఆ రోజు చెప్పాడు. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిపోయిన తర్వాత మళ్ళీ దొడ్డిదారిన ఆ చట్టాలని మళ్ళీ కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 750 మంది రైతులు చచ్చిపోతే వాళ్ళందరికీ కూడా ఎస్గ్రేస్ని ఇస్తామని చెప్పి ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అదే వ్యవసాయ శాఖ మంత్రి కుమారుడు మరి దీక్షలు చేసే వాళ్ళను 4గురిని జీపు పెట్టి తొక్కించాడు. వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోవాలి. దాంతో భాగంగా ఇవాళ ఢిల్లీలో నెల రోజుల నుంచి పంజాబ్ రైతులు గిట్టుబాటు రేటు, మరి పంటలకు మద్దతు ధర,
తర్వాత స్వామినాథన్ కమిషన్ అమలు జరపాలి, ఇన్సూరెన్స్తో అమలు జరపాలని దీక్షలు చేస్తుంటే వాళ్ళ అనేక రకాలుగా దాడులు చేసి మరి లాఠీ చార్జ్ చేసి మరి 25 రోజులు మరి అతను దీక్షలు చేస్తున్నాడు. అటువంటి అన్నిటి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దేశవ్యాప్తంగానే జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాజీ కలెక్టర్ మెమోరాండం జరిగింది. కార్మికులు కర్షకులు అంతా కలిసి రైతు సమస్యల పరిష్కారం దాకా పోరాటం కొనసాగిస్తాం. గ్రహాంతర జీవుల కోసం వేట 2024లో చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు ఇవే. అంతరిక్ష రంగంలో భారత్ ఈ ఏడాది కొత్త శిఖరాలను అధిరోహించింది. జాతీయ అంతరిక్ష పరిశోధన ఇస్రో, యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో సహా ప్రపంచంలోని అనేక అంతరిక్ష సంస్థలు విశ్వం గుట్టు విప్పేందుకు ఎప్పటికప్పుడు కొత్త మిషన్లను చేపడుతున్నారు. 2024 సంవత్సరం అంతరిక్ష రంగానికి చాలా ప్రత్యేకమైంది. ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో తమ ప్రభుత్వం యువతకు సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రోజ్గార్ మేళా వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. 71,000 మంది అపాయింట్మెంట్ లేఖలు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదని తెలియజేశారు. రిక్రూట్ అయిన వారిలో ఎక్కువ శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. सामर्थ्य और नेतृत्व से होता है. भारत ने 2047 तक विकसित भारत के निर्माण का संकल्प लिया है. हमें इस संकल्प पर भरोसा है. इस लक्ष्य की प्राप्ति का विश्वास है. वो इसलिए क्योंकि भारत में हर नीति, हर निर्णय के केंद्र में भारत का प्रतिभाशाली युवा है. आप पिछले 1 दशक की पॉलिसीज को देखिए. मेक इन इंडिया, आत्मनिर्भर भारत अभियान, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, डिजिटल इंडिया, ऐसी हर योजना युवाओं को केंद्र में रखकर बनाई गई है. भारत ने अपने स्पेस सेक्टर में नीतियां बदली. भारत ने अपने डिफेंस सेक्टर में मैन्युफैक्चरिंग को बढ़ावा दिया और इसका सबसे ज्यादा लाभ भारत के युवाओं को हुआ. आज भारत का युवा नए आत्मविश्वास से भरा हुआ है. वो हर सेक्टर में अपना परचम लहरा रहा है. आज हम दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी बन गए हैं. भारत दुनिया का 3रा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम बन गया है. आज जब एक युवा अपना स्टार्टअप शुरू करने का फैसला करता है तो उसे एक पूरा इकोसिस्टम अपने साथ सहयोग के लिए मिलता है. आज जब कोई युवा स्पोर्ट्स में कैरियर बनाने का प्लान करता है तो उसे ये विश्वास होता है कि वो असफल नहीं होगा. आज स्पोर्ट्स में ट्रेनिंग से लेकर टूर्नामेंट तक हर कदम पर युवाओं के लिए आधुनिक व्यवस्थाएं बन रही हैं. आज कितने ही सेक्टर्स में हम कंप्लीट ट्रांसफॉर्मेशन देख रहे हैं. आज भारत मोबाइल मैन्युफैक्चरिंग में दुनिया का दूसरा सबसे बड़ा देश बन चुका है. आज रिन्यूएबल एनर्जी से लेकर ऑर्गेनिक फार्मिंग तक, स्पेस सेक्टर से लेकर डिफेंस सेक्टर तक, टूरिज्म से लेकर वेलनेस तक, हर सेक्टर में अब देश नई ऊंचाइयां छू रहा है.
नए నగర కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పోడియం వద్దే నిలబడి ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని రింగ్ రోడ్డుపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చ. మరొక 2723 కోట్ల పనులకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. అమరావతి పనుల్ని పరుగులు పెట్టించే పనిలో చంద్రబాబు. 1.18 లక్షల టిట్కో ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశం. క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పర్యటన. గొడవర్రు గ్రామంలో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పరిశీలన. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహణ. భోగాపురం అంతర్జాతీయ నిర్మాణ పనుల్ని నిర్దిష్ట కాల పరిమితిలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.